హలో హాయ్ అండి. దొండకాయ కూర అండి. సింపుల్గా చేసుకునే దొండకాయ కూర. ఏం లేదండి, గిన్నెలో నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. పోపు దినుసులు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, పసుపు, ఉప్పు, దొండకాయలు అంతే అండి. వేసుకున్న తర్వాత ఇది ఎప్పుడు వేసుకోవాలి ఏంటిది అనేది నేను చెప్తాను, ఓకేనా? పోపు గోలిపోయింది. గోలుతుండగానే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు సగం గోలిపోయాయి కదా, ఇప్పుడు పసుపు వేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దొండకాయలు వేసుకుంటే సగం కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు పోపు గోలిపోయింది కదండి, ఇప్పుడు మనం దొండకాయలు వేసుకోవాలి. ఇలా చక్కగా కలిపేసుకొని కాస్త ఉప్పు వేసుకొని మూత పెట్టుకుంటే మగ్గిపోతుంది. ఆ తర్వాత మిగతా వేసుకోవాలి. ఇలా దొండకాయలు వేసుకున్న తర్వాత ఇలా సన్నపు వేసుకొని, సన్నపైన దొడ్డిపైన పర్వాలేదు, కాస్త ఉప్పు వేసుకొని మనం ఇలా కలుపుకొని మొత్తం కూర పోపు చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఆవిరి మూత పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ప్లేట్లో నీళ్ళు పోసుకొని ఇలా మూత పెట్టుకుంటే ఉడుకుతుంది. తర్వాత ప్రాసెస్ చేసుకుందాం. ఇందాక కర్రీలో లాస్ట్ చెప్తాను ఇదేంటో అని చెప్పాను కదండి. ఏం లేదు, ఇది పుల్లటి పెరుగండి. ఇట్లా చిక్కగా ఉండాలి. లాస్ట్లో దొండకాయ కూర అయిపోయిన తర్వాత ఇలా వేసుకొని ఒక 2 నిమిషాలు, పుల్లటి మజ్జిగ అయితేనే బాగుంటుందండి. ఇట్లా 2 నిమిషాలు మజ్జిగలో ఉడికిన తర్వాత అంతే అండి, పుల్లటి మజ్జిగతో దొండకాయ కూర. ఇది చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎంత దొండకాయ ఇష్టం లేని వాళ్ళైనా కానీ మళ్ళీ మళ్ళీ అడిగి తింటారండి. లాస్ట్లో ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన దొండకాయ కూర రెడీ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.